కోసి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి కోసికి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల యొక్క సమావేశానికి ఇక్కడికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మాజీ సింగిల్ విండో చైర్మన్ నాడిగారి నరసింహులు గారికి, అదేవిధంగా మన ఎంపీపీ ఈరన్న గారికి, అదేవిధంగా మాజీ సింగిల్ విండో చైర్మన్ అయినటువంటి మాంతేష్ స్వామి గారికి, అదేవిధంగా జగదీష్ స్వామి గారికి, అదేవిధంగా మండల్ కన్వీనర్ మరియు జెడ్పీటీసీ అయినటువంటి పెట్టన్ గౌడ్ అన్న గారికి, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, మన కోసి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మురళిరెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సర్పంచులకు, ఎంపీటీసీలకు, అదేవిధంగా వార్డు మెంబర్కి, అదేవిధంగా ఏంటంటే మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సర కాలం పూర్తయిన సమయంలో వాళ్ళు ఏ విధమైనటువంటి అభివృద్ధి చేసేది పక్కన పెడితే వాళ్ళు చేస్తున్న అభివృద్ధి ఒకటే. ఏంటబ్బా అంటే ఏ గ్రామంలో అయినటువంటి కొంత మెతబోళ్ళు ఉంటారు చూడు, వాళ్ళ భూములు లాక్కోవడము, లేదా వాళ్ళ భూములు ఎంఆర్ఓ పెట్టి లాక్ చేయించడము, లేదా ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కష్టపడి పనిచేసింటే వాళ్ళ మీద కేసులు పెట్టడము, లేదా ఇంకా దిగజారి పరిస్థితికి వచ్చి కొంతమంది మహిళలను వెంటబెట్టుకొని అంటే చెయ్యని వాటికి కూడా కొన్ని మానభంగ కేసులు కూడా పెట్టించే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడే కాదు రాష్ట్రం అంతటా కూడా వాళ్ళు చేస్తున్న అభివృద్ధి ఏమంటే సంవత్సర కాలంలో ఇదే అనే విషయాన్ని ఇక్కడ వచ్చిన కార్యకర్తలందరినీ తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మనం ఈ సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఈ వేదిక ద్వారా ఈ వేదిక మీద నుంచి తెలుగుదేశం ప్రభుత్వాన్ని, తెలుగుదేశం నాయకుల్ని ఒకటే కోరుకుంటున్నాను, ఒకటే ప్రశ్నిస్తున్నాను. అయ్యా, మేము అడగంగా ఓ సంవత్సరం ఎగ్గొట్టి రెండో సంవత్సరం తల్లికి వందనం వేశాం. ఇంకా చాలా మంది అక్క చెల్లెలు ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు వచ్చి సంవత్సరం అయింది, మా 18,000 ఇంకా రాలేదు కదా అని. వాళ్ళకి ఏ విధమైన సమాధానం చెప్తామని నేను అడుగుతున్నా. ఎంతో మంది యువకులు ఈరోజు ఉద్యోగాలు లేక చంద్రబాబు నాయుడు వస్తే నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పినావు, మా నిరుద్యోగ వృత్తి ఎప్పుడు వస్తుందని వాళ్ళందరూ కూడా మా సోదరులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఇంకా రైతు భరోసా 20,000 రూపాయలు ఇస్తా అన్నాడు సంవత్సరం ఎవ్వరు, కానీ ఈ సంవత్సరం అన్నా వేస్తాడా లేదని చాలా మంది రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఏ విధమైన సమాధానం చెప్తారని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఈరోజు ఎరువుల కొరత ఏర్పడింది, యూరియా కొరత ఏర్పడింది. గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి లేదు. మనం వాటిని అన్నిటి కూడా గమనించాలి. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దాదాపు 90% నాడు నేడు కింద స్కూళ్ళు, హాస్పిటల్ అన్ని కట్టడం జరిగింది. మిగిలిన 10% పనులు కూడా మీరు చేయలేకపోతున్నారని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇవన్నీ కూడా మీ ముందున్న అంశాలు, మీరు చెప్పిన అంశాలు మిమ్మల్ని అడుగుతున్నాం. మరి ఇవన్నీ మీరు ఎందుకు చేయలేకపోతున్నారని అడుగుతున్నాను. అదేవిధంగా ఈరోజు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు 27,000 కోట్లు మాఫీ చేస్తే మీరు వచ్చినాక ఈ డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఏ ఒక్క మేలు కూడా జరగలేదనే విషయాన్ని ఈ వేదిక ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను. ఇవన్నీ మీరు సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు వచ్చిన సంవత్సరంలోనే అమ్మఒడి వేయడం జరిగింది, రైతు భరోసా వేయడం జరిగింది, వైఎస్ఆర్ చేయూత ఇవ్వడం జరిగింది, నాడు నేడు కింద స్కూల్ అభివృద్ధి చేయడం జరిగింది. ఈ దేశంలోనే ఎక్కడ లేని విధంగా సచివాలయ వ్యవస్థని ప్రతి గ్రామంలో తీసుకొచ్చి ప్రతి గ్రామంలో కూడా ఏ సమస్య అక్కడే పరిష్కారం కావాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను, సచివాలయ వ్యవస్థను తీసుకొస్తే నువ్వేం చెప్పినావు ఎన్నికల ముందు? వాలంటీర్లు ఎవరు భయపడ్డాడని తమ్ముడు, నీకు 5,000 కాదు 10,000 ఇస్తా అని చెప్పినావు. 10 రూపాయలు ఇచ్చిన పాపాన్ని పోలే ఉన్న వాలంటీర్లు అందరూ రోడ్డును పడేసినావు. ఇంతమంది ఉసురు కొట్టుకొని ఇంతమందికి అబద్ధాలు చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చి ఏం సాధిస్తున్నావా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు వేధించడం. మాకు ఒకటే తెలియజేసుకుంటున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే ఉద్యమాలతో పోరాడంతో అన్న విషయాన్ని వేదికగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేనేమి నీలాగా వెన్నుపోటు పొడిచి వచ్చి ముఖ్యమంత్రి అయిన కాదు మా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అంటే
డైరెక్ట్ సోనియా గాంధీ ఢీకొట్టారు. సోనియా గాంధీని ఢీకొట్టి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటే వాళ్ళందరిని ఎదిరించి ఒక్కరిగా బయటికి వచ్చి ఆ రోజు ఆయన ఎన్నుకున్నటువంటి 19 మంది ఎమ్మెల్యేలు గాను 17 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. నీకు ఏనాడైనా ధైర్యం చేసినావు అని అడుగుతున్నాను. ఏనాడైనా పొత్తు లేకుండా ఎన్నికలపై గెలిచినావు అని అడుగుతున్నాను నేను. ఇవన్నీ లేకోకుండా మనకు సిగ్గు లేదు, సేడం లేదు, ఏమీ లేదు. జయరెడ్డి మా నోటికి ఎంత అబద్ధాలు వస్తాయని అబద్ధాలు చెప్పి నువ్వు ఇచ్చింది సూపర్ 6 కాదు. ఆ స్కాన్ చేసి తెలుస్తుంది దాదాపు 160 హామీలు ఇచ్చినావు. అందరికి డబ్బులు ఇస్తా అన్నావు, ఎవరికి రూపాయిలా. కేవలం అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తుంటే తల్లికి వందనం అని 1 సంవత్సరం ఎట్లా మిగిలించుకున్నాం, 2 సంవత్సరం వేయడం జరిగింది. అయ్యా నేను ఒకటే కోరుకుంటున్నాను, ఇక్కడున్న మన కోసిక మండలంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఒకటే తెలియజేసుకుంటున్నాను. మీరే మాకు ధైర్యంగా నిలబడినారు, మేము కాదు మీకు ధైర్యం ఉండేది. ఏ కష్టం వచ్చినా మీరు భయపడదండి, మేము ముందున్నామని మీరే మా ముందు నడిపిస్తున్నారు. కాబట్టి మీకు కొత్తగా ధైర్యాన్ని పరిచయం చేసిన అవసరం లేదని కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నది కోసిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే అల్లాటప్ప వాళ్ళు కాదు. వాళ్ళని టచ్ చేస్తే కరెంటు వైర్ టచ్ చేసినటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యకర్తను టచ్ చేసినా మీకు ఖచ్చితంగా కరెంట్ శాఖను తిరిగి కొడతామనే విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అయ్యా మీరు ఈరోజు చూస్తున్నాం, ఎంతో మందిని ఇబ్బంది పెట్టి ఎవరైనా భయపడినారా? ఒక్కరైనా పార్టీ మారినారా? ఎవరో ఒకరో ఇద్దరో ఈరోజు డబ్బులు కాసిపడి మన పార్టీ మద్దతుతో గెలిచి ఈరోజు వాళ్ళు కొమ్ము కాస్తున్నారంటే అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు అంతమంది జోగులో ఉన్న వాళ్ళ రూపాయలను ఖర్చు పెట్టి ఈరోజు మనం అందరం గెలిపిస్తే వాళ్ళ అధికారం రాగానే పోయి వాళ్ళ కొమ్ము కాస్తున్నారు. ఇవన్నీ కూడా అందరూ గుర్తుపెట్టుకుంటాం. రేపు రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తామనే విషయాన్ని కూడా ఎవరైతే పార్టీ మారినారో, ఎవరైతే పార్టీ ద్రోహం చేశారో వాళ్ళందరూ కూడా ఒక వరుసలో రాసుకొని ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళందరికీ తగిన శాస్తి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు అంతమంది కష్టంతో అంతమంది చెమట వచ్చి మిమ్మల్ని గెలిపిస్తే మీరు పార్టీలు మారుతారా అంటే అంత తమాషగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి అక్కడ పోతే ఏం చేయలేమనుకుంటున్నట్టున్నారు. దయచేసి వాళ్ళందరూ కూడా జగన్ 2.0 మళ్ళా చూపిస్తామని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మనము చేయాల్సిన ముఖ్య కార్యక్రమం ఏంటంటే, ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఒక కర్తవ్యాన్ని మన మీద పెట్టారో వాటిని దృష్టిలో పెట్టుకొని మనమందరం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా మోసం చేశారనే విధానాన్ని మనం తెలియజేయడం, ప్రతి గ్రామంలో ప్రతి గడపలో కూడా ఆ విషయాన్ని చర్చకు తీసుకురావాలంటే మనకు సమయం దొరికినప్పుడు ఈరోజు నేను ఇచ్చే కార్యక్రమం ఏదో నెలలోనో 2 నెలలు పూర్తి చేయమని చెప్పడం లేదు. పైన మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేది. అప్పుడు మేము అనుకునే వాళ్ళం ఏదైనా ఇబ్బందికరంగా ఉంటుందేమో అని చెప్పేసి. కానీ మన కార్యకర్తలు ఎట్లా అంటున్నారంటే, తమ సొంత కుటుంబంలో ఎవరైనా పోటీ చేస్తే ఎట్లా కష్టపడతారో అంత కష్టపడ్డారు ప్రతి కార్యకర్త. ఎవరికి తలవకుండా, ఎవరు ఎన్ని ఆశలు చూపినా కూడా తలవకుండా బాలనాగిరెడ్డి కుటుంబానికి, బాలనాగిరెడ్డికి అండగా ఉన్నారంటే ప్రతి కార్యకర్తకు శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేస్తున్నాం. ఇంతటి గొప్ప అభిమానం తెచ్చుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది బాలనాగిరెడ్డి గారు. రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారో లేదో తెలియదు, కానీ అదైతే మనము అంగీకరించపోయినా వ్యతిరేకంగా వచ్చింది. కానీ మన నియోజకవర్గంలో మాత్రం మిమ్మల్ని టచ్ చేసే నాయకుడు ఎవరు రాలేదు. అంటే మీలో మీ నాయకుడిపై మీరు ఎంత అభిమానం చేసుకున్నారో, ఎంత అభిమానం పెట్టుకున్నారో అది మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. ప్రతి కార్యకర్త ఎన్ని కష్టాలున్నా తమ సొంత మనిషి పెట్టుకుంటే ఎట్లా కష్టపడ్డారో అట్లా కష్టపడ్డారు. నిజంగా మనమంతా గర్వపడాల్సిన అవసరం ఉంది. ఇన్ఛార్జి ముత్తురెడ్డి గారికి, ఇక్కడ ఎంపీపీ ఈరన్న గారికి, మాజీ ఎంపీపీ భీమక్క, మాజీ ఎంపీపీ జెడ్పీటీసీ మంగమ్మ, ఇక్కడ సీనియర్ నాయకులు నాడిగని నరసింహులు,
అలాగే శ్రీనివాసరెడ్డి గారికి, బెట్టప్ప గౌడ్ గారికి, ఇక్కడ మండలం నుంచి వచ్చిన సర్పంచులకు, ఎంటీసీ నంబర్లకు, ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరున నా తల వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ చెప్పగలిసింది ఒకటే, మనము ఇప్పటికే ఎంత నష్టపోయినాము. మనము వైఎస్ఆర్ నాయకులను కానీ, వైఎస్ఆర్ కార్యకర్తలను కానీ, ఒక్క స్టేషన్ దగ్గరికి కానీ, ఒక్క ఎంఆర్ఓ ఆఫీసుకు కానీ, ఎండిఓ ఆఫీసు ముందుకు కానీ రానియడం లేదు. మనం కూడా అదే గుర్తుపెట్టుకొని చేయాలంటే చాలా ఉండే అప్పుడు మన ప్రభుత్వంలో. అయినా కానీ మన జగన్మోహన్ రెడ్డి చెప్పినాడని కులం చూడలే, మతం చూడలే, పార్టీలు చూడలే, ఎవరిని చూడలే. ఇంతమందికి మనము సేవ చేసి వాళ్ళ కార్యకర్తలకే స్థలాలు ఇచ్చినాం, పథకాలు అందించినాం. వాళ్ళ జనంలో ఉన్న తిరిగి వాళ్ళనే తోలుకొని వచ్చి వాలంటరీగా ఇచ్చినాం. ఇంత ఇచ్చిన మన ప్రభుత్వానికి ఈరోజు పోలీస్ స్టేషన్ ముందుకి రానియడం లేదు మనల్ని, ఆఫీసుల ముందుకి రానియడం లేదు మనల్ని. అలాగే ఇప్పుడు మరి వార్తలు కూడా వస్తుంటాయి. ఇప్పుడు మన రైతు నష్టపరిహారం వేయాల్సి వచ్చింది. ఇప్పుడు అప్పుడే వాళ్ళే లిస్ట్ తీసుకొని స్టిక్కులు పెడుతున్నారంట వైఎస్ఆర్ నాయకులకి నష్టపరిహారం కూడా రాకూడదని. ఇది కూడా బయటకు వచ్చింది. రాని ఎంతమంది కన్నా స్టిక్కులైన ఎంతమందినన్నా ఆపనే, దాని మీద ఒరిగేది ఏంలే. మన బాలనాగిరెడ్డి ఉన్నంత వరకు ఎవరు నష్టపోయేది లేదు. తర్వాత మన ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు ఎన్ని చేశారో గుర్తు పెట్టుకొని మళ్ళీ మన కథ ఏంటో చూపిద్దాం. మీరందరూ ఇప్పుడు దీన్ని గుర్తు పెట్టుకొని మనమందరూ ఇదే ఐకమత్యంతో మళ్ళీ ఎంటీసీ నంబర్లు, మండలంలో సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. అందరూ మనస్తాపరంకి గురవకుండా మనం కట్టబడి బాలనాగిరెడ్డి వర్గం అంతా ఆయన ఏమి చెప్పినాడ్రా బాలనాగిరెడ్డి కార్యకర్తలకి ఎవడు ఏమి చేసినా మారడం లేదని మళ్ళీ చూపించాలి. మనం కార్యకర్తలంటే బాలనాగిరెడ్డి కార్యకర్తలంటే ఒక సైనికులుగా పనిచేయాలి. మనము ఇదంతా వాళ్ళు ఏమేమో పూటాటకం చేసి భయపెట్టాలని చూస్తారు. మనం భయపడే అవసరం లేదు. మన వెనక ప్రతిభిరెడ్డి ఉన్నాడు, మురళిరెడ్డి ఉన్నాడు, అవసరమైతే బాలనాగిరెడ్డి గారు ఉన్నారు. మండలంలో ఎప్పుడు ఏ కార్యకర్తకి అవసరం వచ్చినా, ఏమి ఇబ్బంది ఉన్నా లోకల్గా మేము కూడా ఉన్నాం. మీకు ఏమన్నా ఇబ్బందులు వస్తే మా దగ్గరికి కూడా రండి. ముందు నిలబడి మీ సమయం తీర్చే ఓపిక మాకు కూడా ఉందని మీ సభకు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుపుకుంటూ, ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.